శ్రీకాకుళం విజయనగరం చుట్టూ నదులు, ఆ నదులు సముద్రాలు కలిసే ప్రాంతం పవర్ ప్లాంట్ ఎక్కడైనా అంతే. కనపడితే కూడా అదొక ప్రకాశం జిల్లాలో కోనసీమ లాంటిది. సముద్రపు నదుల సంగమంలోనే ఈ పవర్ ప్లాంట్లు పెడుతున్నారు. ఎందుకంటే ఆ మధ్య ఉన్నటువంటి ఐలాండ్లోనే వాళ్ళు పవర్ ప్లాంట్లు పెడుతున్నారు. కాబట్టి సోంపేట కాకరపల్లి ప్రజలు అంటారు, మా వీళ్ళ తల్లి, మా బంగారు తల్లి మమ్మల్ని మా నుండి వేరు చేస్తే మాకు గవర్నమెంట్ ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మా వీళ్ళ తల్లి నుంచి మమ్మల్ని వేరు చేయకండి. వేల సంవత్సరాలుగా కొన్ని తరాలుగా వీళ్ళని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళం, వీళ్ళ తల్లిని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళం మేము, మమ్మల్ని అందులోంచి పంపించవద్దానంటారు. అందులో చేపలు ఉంటాయి, చేపలు పడతారు. అందులో ఎట్లా ఉంటే ఆ వీళ్ళ మీరు ఎవరైనా మరి అందరూ కూడా వెళ్ళి చూడాలి. మీరు అందరూ వెళ్ళినా అక్కడ ప్రజలు ఆహ్వానిస్తారు, వెళ్ళి చూడండి. అక్కడ ఒక టైపు నెట్లు కాదు, వెదురుతోటి అల్లినవి చేపలు లేక పెద్ద పెద్ద వెదురు బుట్టలు లేకుంటాయి. అవి పెడితే అవి నీకు ఇట్లా అవి పారుతుంటాయి కదా, పోవడిగా వచ్చుండవు. అంటే చేపలు పోతే బయటకు రావు. ఆ బుట్టలు తీసి ఆ బుట్టలో పెట్టే చేపలు వాళ్ళు అమ్ముకుంటారు. ఆ భూములలో పెట్టే ఆ బుట్టలు, ఆ మత్స్యకారుల బుట్టలు. అట్లా అక్కడ కొన్ని వేల రకాల చేపలు ఉంటాయి. వాటి మీద బతికేటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లానే అక్కడ ఉపాధి అనేక రకాల గ్రామీణ పరిశ్రమలు ఉన్నాయి. అసలు ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రాంతాలన్నీ కూడా రకరకాల వృత్తులు బ్రతుకుతున్నటువంటి వాళ్ళు. ఇక పక్షులు, తేలి నీలాపురం, కాకరపల్లి సెచ్చ కింద తేలి నీలాపురం పక్షులు ఉంటాయి. పక్షులు వలస పక్షులు, అండమాన్ నుంచి సైబేరియా నుంచి రకరకాల దేశాల నుంచి వలస పక్షులు వస్తాయి. ఆ తేలి నీలాపురం కాకరపల్లి పక్కన తేలి నీలాపురంలో ఆ పక్షులు వస్తే ఇంటికి అతిథులు వచ్చినట్టు ఆ ఊళ్ళో అందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ఆ పక్షులు చెట్ల మీద గుడ్లు పెడతాయి కదా, ఆ గుడ్లు కింద పడిపోకుండా ఆ గ్రామస్తులు నెట్లు పెడతారు. ఆ పక్షులు ఆ చెట్ల మీద ఉండి అవి పక్షులు చేసి పిల్లలు చేస్తాయి కదా, గుడ్లు పెడతాయి కదా. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బీరలో ఉన్న చేపలు వాటికి ఆహారం. ఆ చేపలు తినుకుంటూ పిల్లలు పెట్టి ఆ పిల్లలకి రెక్కలు వచ్చినట్టు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతాయి. ఒక్క పక్షి కూడా ఎవరు కొట్టారండి, ఒక్క గుడ్డు కూడా కింద పడదండి. నాకు అనిపిస్తుంది ఏదో కుక్కలకి పిల్లలకి ఏమో చేస్తుందని అవలకాల అవార్డులు ఇవ్వాల్సింది తేలినప్పుడు గ్రామస్తులకు ఇవ్వాలండి. జంతు ప్రేమికులుగా పక్షి ప్రేమికులుగా వారికి ఇవ్వాలండి అవార్డులు. కానీ ఆ ఊరంతా కూడా పవర్ ప్లాంట్ కోసం తీసేస్తున్నారు. నాగార్జున కన్స్ట్రక్షన్స్ కానీ, ఈస్ట్ కోసం పవర్ ప్లాంట్ కానీ, ఈస్ట్ కోసం పవర్ ప్లాంట్ కాకరపల్లిలో, సోంపేటలో నాగార్జున కన్స్ట్రక్షన్స్. ఈ రెండు పవర్ ప్లాంట్లు కూడా ఎవరంటే ఏబీపీ బినామీగా జగన్ ఈస్ట్ కోసం పవర్ ప్లాంట్. నాగార్జున కన్స్ట్రక్షన్స్ మీకు అందరికీ తెలుసు, నాగార్జున గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ఈ రెండు పవర్ ప్లాంట్లు కూడా ప్రజలు చైతన్యంతో పోరాడారు.
వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడదాం, కానీ సోంపేట, కొవ్వాడ, కాకరపల్లి ప్రజలు ఇవాళ ప్రాణాలను తెగించి పోరాడుతున్నారు. అందుకే ఇవాళ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసే, విధ్వంసం చేసే ఈ అభివృద్ధి వ్యతిరేకంగా పోరాటాలు ఇవాళ సోంపేట, కాకరపల్లి మనకి దారి చూపిస్తున్నాయి. వాళ్ళ త్యాగాలతో ఏ ఉద్యమాలకైనా మనం త్యాగాలంటారు. ఈ అభివృద్ధికి వ్యతిరేకంగా ఇవాళ ఈ నిర్వాసితుల సమస్యలకి పరిష్కారంగా త్యాగాలతో కూడిన పోరాటాలు ఇవాళ సోంపేట, కాకరపల్లిలో చూసాం. అవి మనకు ఒక దారి చూపిస్తున్నాయి. ఆ త్యాగాలు వృధా కాదు, వాళ్ళ రక్తం వృధా పోదు, వాళ్ళ త్యాగాలు వృధా పోదు. సోంపేట రెసిస్టెన్స్, కాకరపల్లిలో ఇవాళ 2 సంవత్సరాలుగా పోరాటం సాగుతుంది. రోడ్ని 1 సంవత్సరం వరకు అందరూ ఎక్కడ ఉన్నారు, ఎవరికి తెలియని సత్యము, ఏ టీవీ, ఏ పేపర్ పట్టించుకొని ఒక సత్యం ఏంటంటే సంవత్సర కాలంగా వాళ్ళు ఒక రోడ్డు బ్లాక్ చేస్తున్నారు. కాకరపల్లి ఉద్యమకారులు వాళ్ళు అక్కడ ఆ రోడ్డు బ్లాక్ చేస్తూ అక్కడే వండుకుంటారు, అక్కడే తింటారు, వాళ్ళు డోర్ చేసుకుంటారు. 460 రోజుల నుంచి అక్కడ ఉన్న ఆదివాసీ మత్స్యకార మహిళలు టెంట్ కంటిన్యూ నడుపుతున్నారు. 100 రోజుల టెంట్కి నేను వెళ్ళా, 200 టెంట్కి నేను వెళ్ళా, నేను సోంపేట 10 సార్లు వెళ్ళా, కాకరపల్లి 10 సార్లు వెళ్ళా. ఇవాళ కూడా ఇక్కడ వస్తుంటే కూడా పిలిస్తే వాళ్ళు ఫోన్ చేస్తే నేను నవ్వినా, మీకు సంబంధించి చెప్పడానికి నేను వెళ్తున్నా, నేను ఊరికే నెలకు 2 సార్లు రమ్మంటారండి, ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళని కూడా పిలవండి నేను చెప్పిన. ఎందుకంటే ఇవాళ ఆ ప్రాంత ప్రజల పోరాటాన్ని మనం చూస్తే సోంపేట కావచ్చు, కాకరపల్లి కావచ్చు, మళ్ళీ ప్లాన్ వస్తుందని మొన్న కూడా వాళ్ళు ఎక్సెప్ట్గా పడ్డారో మనం చూసినాం. అక్కడ టెంట్లు వేసుకుంటున్నారు, టెంట్లు పీకేసిన, దాడులు చేసిన, వేల మంది కేసులు, వందలాది మందిని కొడుతున్నారు, బాంబులు పెడుతున్నారు, దాడులు చేస్తున్నారు, గుండాయిజం చేస్తున్నారు, పోలీసులు విరుచుకుపడుతున్నారు, ఆఖరికి కాల్పులు కూడా బంద్ చేశారు. ఇన్ని చేసినా కూడా ప్రజలు మాత్రం మా భూమిని వదలమంటున్నారు. భూమి ఎంత కీలకమైనదో అర్థం చేసుకున్నారు కాబట్టి, ఇవాళ భూమి పోతే భక్తులు ఎవరు వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి, నిర్వాసితులు వాళ్ళ వలస జీవితాలు మనం అర్థం చేసుకుంటే, ఊరంటే కన్నతల్లి లాంటిది. ఊరంటే ఎక్కడ భూమే కాదు, ఊరు ఐదవాళ్ళు, చుట్టాలు, పక్కాలు, గొడ్డు, గోద, ముసలి, ముతక, చిన్న చితగా ఎంత అనుబంధం. ఇంటి ముందున్న పూల మొక్కలు, ఇంటి వెనుక ఉన్న పెరటి మొక్కలు, వేప చెట్టు, మామిడి చెట్టు, ఆ ఊరితో ఉన్న అనుబంధం. ఆ గొడ్డు, గోద, ముసలి, ముతక, చుట్టాలు, పక్కాలు, ఐదవాళ్ళు, ఇవన్నీ విధ్వంసమై మొత్తం విచ్ఛిన్నమై ఎవరు ఎక్కడ పోతారు? ఆ గ్రామస్తులు అడుగుతారు, మా ఊరందరికీ ఎవరు పిలుస్తారండి? కనపర్తిలో అడుగుతారు, సోంపేటలో అడుగుతారు, మమ్మల్ని అందరినీ ఎవరు అర్థం చేర్చుకుంటారు? మా ఊర్లో ఇంతమందిని కలిసి ఉన్నాం, మాకు ఏ ఊరు ఆహ్వానిస్తుంది, ఏ ఊరు రమ్మంటుంది, ఏ వాడ రమ్మంటుంది, ఏ పట్టణం రమ్మంటుంది, మేమందరం ఎక్కడికి వెళ్ళి బతకాలా? మమ్మల్ని ఎవరు కావించుకుంటారు, మమ్మల్ని ఎవరు అర్థం చేర్చుకుంటారంటారు. అంత అనుబంధం ఆ గ్రామస్తులకి ఆ ఊరితో ఉంటుంది. చావు వచ్చినా, పెళ్ళైనా, మంచి చెడు, కష్టం, సుఖం, అనుబంధాలు అన్ని పట్టుకుని వలస బతుకులుగా మారవలసిందేనా? అన్ని ఇవాళ భూమి పోతే, ఊరు పోతే జరిగే విధ్వంసం, విచ్ఛిన్నం అది మానవ సంబంధాలకు సంబంధించింది, అనుబంధాలకు సంబంధించింది, బతుకు సంబంధించింది, ఉపాధికి సంబంధించింది. ఇవన్నీ అర్థం చేసుకుని ఈ అభివృద్ధి అంటే ఏంటో మనం మాట్లాడాలి. అభివృద్ధికి వ్యతిరేకం మనం కాదు, నిజమైన అభివృద్ధిని కోరుకుందాం. ప్రజల జీవితాన్ని విచ్ఛిన్నం చేసే ఈ అభివృద్ధి నమూనాలను వ్యతిరేకించాలి. ఈ సెంచరీ పవర్ ప్లాంట్లు రకరకాల పేర్లతో వస్తున్న వీటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజలకి మద్దతునివ్వాలి, సంఘీభావాలు తెలపాలి. అందుకే విఘ్నులైన మనము మీరందరూ కూడా ఆ పోరాటానికి మద్దతుని తెలపడం బాధ్యతగా గుర్తించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు తెలంగాణ భూమి, తెలంగాణ తెలంగాణ హైదరాబాద్ చుట్టూ కూడా చర్చలు ఉన్నాయి. నేను అదొకటి చెప్తాను. టైం అయిపోతున్నారు. సారీ, యాక్చువల్లీ నేను హైదరాబాద్ కూడా కనుక్కున్నాను. హైదరాబాద్ చుట్టూ ఉన్న విధ్వంసం కూడా చెప్పాలి. ఇవాళ హైదరాబాద్ చుట్టూ యాపిల్ పార్కులు, ఐటీ పార్కులు, సాఫ్ట్వేర్ పార్కులు రకరకాల పేర్లతోటి వచ్చాయి. సెచ్చులో మీరు అన్నారని నేను ఎక్కువ సెచ్చుల మీద కాన్సన్ట్రేట్ చేశాను. ఇక్కడ సెచ్చుల పేరుతో లేవు, కానీ యాపిల్ పార్కులు, ఐటీ పార్కుల పేరుతోటి వేల ఎకరాలు. రంగారెడ్డి జిల్లాలో 1,35,000 ఎకరాలు, మెదక్ జిల్లాలో 1,45,000 ఎకరాలు. రంగారెడ్డి, మెదక్ కాకుండా మన చుట్టూ ఉన్నవి దాదాపు ఇంకొక హైదరాబాద్ చుట్టూ, హైదరాబాద్ సికింద్రాబాద్ ఒక 60,000 ఎకరాలు.
ఇంకేదో అంటారు కదా, ఏదో ఉంది కదా చంద్రబాబు గారి టైంలో వచ్చింది, గచ్చిబౌలి అవతల ఇంకేదో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటారు. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ మణికొండ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇక్కడ పోతే హైటెక్ సిటీ, ఇట్లా హైదరాబాద్ చుట్టూ నాశనం పట్టించిండ్రు. వేల ఎకరాల భూములు మాయమైపోయింది. ఇవాళ కేవలం శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి జగన్ అమ్మడవుతుందంటే జగన్ ఏదో న్యాయం ఉండడం కాదు. ఆ భూమా నాగిరెడ్డి చేతిలో హైదరాబాద్ లో 570 ఎకరాల భూమి, అంటే హైదరాబాద్ చుట్టూ జగన్ గానే పడున్నోళ్ళు, లేకుంటే ఒక్కొక్క తెలంగాణ అడ్డుపడుతున్న లగడపాటి, కావూరి, వీళ్ళందరూ జిఎంఆర్ వీళ్ళ చేతుల్లో ఉన్న భూములు చూస్తే మన కళ్ళు తిరిగిపోతాయి. ఇవాళ 100 ఎకరాల భూములు ఒక్కొక్కటి కింద వేల ఎకరాల భూములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ పేరుతోటి, రకరకాల అభివృద్ధి పేరుతోటి హైదరాబాద్ చుట్టూ వాళ్ళు చేసిన విధ్వంసం అంత కాదు. ఇవాళ కొంతమంది ఇవాళ తెలంగాణకు అడ్డుపడుతున్నారంటే అసలు అక్కడే ఉంది. అందుకే మేము అంటున్నాం, హైదరాబాద్ రాజీవ్ రహదారి మీరు చూడండి, ఇంత ఉద్యమం తర్వాత కరీంనగర్ పోయే రాజీవ్ రహదారి, దిస్ రోడ్ బిలాంగ్స్ టు గాయత్రి కన్స్ట్రక్షన్స్. అంటే వాళ్ళే కాంట్రాక్టర్, వాళ్ళే